జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత మానవ జాతికి ఒక ఆచరణ విధానాన్ని చూపించే ఒక లా, ఒక విధానం. రాజ్యాన్ని నడిపించే రాజ్యాంగ విధానం ఎట్లా ఉంటుందో, జీవితాన్ని నడిపించేటటువంటి విధానాన్ని తెలియచెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అని మనం అంటాం కదా, అట్లాంటిదన్నమాట. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏమి అనంటే, మనిషికి హృదయం అనేటటువంటి పరికరం ఒకటి భగవంతుడు ఇచ్చాడు. బుద్ధినిచ్చాడు, హృదయాన్ని కూడా ఇచ్చాడు. అయితే బుద్ధి అనేది మనిషిలో ఆలోచనని రేకెత్తిస్తుంది. హృదయం అనేది మనిషిని సమయానికి తగ్గట్టుగా ప్రేమతో స్పందింపచేస్తుంది. రెండు మనిషికి అవసరమే. బుద్ధి అవసరమే, హృదయము అవసరమే, ఆలోచన అవసరమే, ప్రేమ అవసరమే. కానీ ఆలోచన ఎప్పుడైతే ప్రేమని ఆక్రమిస్తుందో అప్పుడు ఆవలి వ్యక్తి యొక్క స్థితిగతులని, బాగోగులని గమనించి స్పందించేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే హృదయం ఆలోచనని ఆక్రమిస్తుందో అప్పుడు తన యొక్క స్వభావాన్ని చూసి అవతల వ్యక్తికి ఉపకరించేటటువంటి స్థితిని కలిగిస్తుంది. ఉదాహరణకి మనం ఎప్పుడు చెప్పుకునేటటువంటి పిల్లవాడి విషయంలో తల్లికి కలిగే స్పందన. పిల్లవాడు 30 ఏళ్ల వయసు ఉన్నవాడు, తల్లి ఒక 50 ఏళ్ల వయసు ఉన్నది అని అనుకుందాం. సామాన్యంగా 30 ఏళ్ల వయసు అంటే మంచి యువకుడుగా ఉన్న వ్యక్తి కనుక అన్ని పనులు వాడే చేయగలుగుతాడు, కనుక వాడు పెట్టిన వాడే మోసుకురాగలుగుతాడు, అవసరమైతే తన పెట్టిన కూడా వాడే మోసుకురాగలుగుతాడు, కనుక వాడికి అవి రెండు ఇచ్చి వాడి చేత మోయించుకొని తీసుకురావాలి అని అనిపించే స్థితి. ఇది ఆలోచనకి అగ్రాసనం వేస్తే ఆలోచన ఏం చేస్తుంది? నేను 50 ఏళ్ల పెద్దదాన్ని, వాడు 30 ఏళ్ల కుర్రాడు, కనుక నాకు శరీరంలో కాస్త శక్తి తగ్గుముఖం పడుతోంది, వాడిలో శక్తి ఇంకా అది క్రమంగా పెరిగేటటువంటి స్థితి ఉంది, అందుచేత వాడు ఇన్ని పనులు చేయగలుగుతాడు, కనుక వాడికి ఈ 2 బాక్సెస్ కూడా ఇచ్చి వాడినే మోసుకు తీసుకురమ్మందాము. ఇది ఆలోచన చేసేటటువంటి పని. హృదయం ఎప్పుడైతే పైకి డామినేట్ చేసి ఆలోచనని క్రిందకి తీసుకొస్తుందో, అయ్యో వాడు నా పిల్లవాడే, చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకున్నప్పుడు ఉండేటటువంటి స్థితి ఏదో
ఇప్పటికీ తల్లికి అదే కనిపిస్తుంది, ఎప్పటికీ తల్లికి అదే కనిపిస్తుంది. బహుశా అది కనిపించినప్పుడు అయ్యో వాడు ఒక సంచి పట్టుకున్నా వాడి చెయ్యి కందిపోతుందేమో, ఆ పట్టుకుని మోస్తే వాడి కాలు కందిపోతుందేమో, ఒరేయ్ ఇంతవరకు మోసుకొచ్చావురా చాలు, అది కూడా నేనే పట్టుకొస్తాను రా అని అనిపించే తల్లి ప్రేమ ఎప్పుడు హృదయం కనుక ఆలోచనని ఆక్రమించగలిగితే అప్పుడు తల్లి ఆ పిల్లవాడికి తను ఏదో చేయాలి అని అనిపిస్తుంది. ఇందులో ఏది సరి ఏది కాదు అనేది అక్కడ మనకి ప్రస్తావన కానే కాదు. కానీ దేని బాధ్యత ఏది నెరవేరుస్తుంది అంటే ఆలోచన బాధ్యతని ఆలోచన చేస్తుంది, హృదయపు బాధ్యతని హృదయము చేస్తుంది. కానీ ఈ రెంటిలో మాతృ హృదయము అనేటటువంటిది ఆ పిల్లవాడిని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అనిపించేటట్టే చేస్తుంది. ఇది సామాన్యంగా మనకి తెలిసినటువంటిది, మనం అనుభవించేటటువంటిది. ప్రకృతిలో నేను తిరిగే ప్రాణిని, అల్ప ప్రాణిని, గాలి అంతటా ఆక్రమించి ఉండేది, ఆకాశం అంతకంటే విస్తరించి ఉండేది, నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూ ఉండే, వాటికి ప్రాణమే ఉంది కనుక, గాలి దాంతో అది మొత్తం అంతటా ప్రపంచం అంతా తిరుగుతూ ఉండేటటువంటిది. చెట్టుకి నిలబడడం, పువ్వులు పూయడం, కాయలు కాయడం, ఆకులు వేయడం, అవి మళ్ళీ రాలిపోవడం, మళ్ళీ రావడం, ఇది సహజమైనటువంటి సాగే ధర్మం. ఇది దానికేం ఆలోచన ఉందా, తెలివి ఉందా, ఏముంది కనుక దాని మానానది. నువ్వు కొయ్యకపోయినా ఆ పువ్వులు రాలుతుంటాయి, నువ్వు కొయ్యకపోయినా కాయలు రాలిపోతుంటాయి, నువ్వు కొయ్యకపోయినా దుయ్యకపోయినా ఆకులు వాటంతటా మళ్ళీ ఒక సీజన్ వస్తే రాలిపోతాయి. ఇవన్నీ సహజంగా జరిగేవి. పెద్ద వాటి మీద మనమేదో చేయాల్సింది ఏముంది కనుక దాన్ని హాయిగా ఏ అవసరం వస్తే దాన్ని తీసుకోవాయా, సుఖంగా దాన్ని అనుభవించు. ఇది ఆలోచన ఆక్రమించినప్పుడు వాడి హృదయం క్రిందకి అణిగి ప్రకృతిని ఇష్టం వచ్చినట్టుగా వినియోగించి దాన్ని నాశనం చేసేటటువంటి స్థితి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉండేటటువంటి స్థితి. మనిషికి ఆలోచనే అధికమైంది, హృదయ స్పందన కొరబడింది. ఇది కలిగితే తన చుట్టూ ఉండే అన్నిటి మీద శ్రద్ధని చూపించగలుగుతాడు. ఈ రోజుల్లో మన ప్రభుత్వాలకి, వైజ్ఞానికులకి, విద్యావంతులకి ఈ హృదయ స్పందన వ్యక్తిలో కలిగించాలి అనే తపన పెరిగింది. అందుకోసమనే ఏదో వృక్షో రక్షతి రక్షితః అని ఒక కొత్త స్లోగన్ తయారు చేసి చక్కగా చెట్లని కాపాడండి, చెట్లని ఇంకా బాగా పెంచండి, ఏదైనా జన్మదినం వస్తే, మరొక రోజు వస్తే, ఏదైనా ఇంపార్టెంట్ డేస్ వస్తే ఒక చెట్టుని వేయండి, చెట్టుని తల్లిగా భావించండి, అదో తల్లి పేరు చెప్పి 5 చెట్లని వేయండి. కొన్ని దేశాల్లో అయితే నువ్వు ఎప్పుడైనా ఒక చెట్టుని ఏ కారణం చేతనైనా అవసరం కొద్దీ తీయవలసి వస్తే ఒక 5 చెట్లనో 10 చెట్లనో నాటిన తర్వాత మాత్రమే దానిని తీయవలసి ఉంటుంది సుమా, జాగ్రత్త అని ఇలాంటిది ఒక లా తయారు చేసి పెట్టిన దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ప్రకృతి విషయంలో కలిగినటువంటి హృదయ స్పందన మామూలుగా అది మనం వాడుకోవడం కోసం కదా ఉన్నది అనే ఆలోచనని అణచి ఇది పైకి వస్తుంది. అలానే నీళ్ళని కూడా ఏంటంటే ఏదో జల అభియాన్ ఏదో ఇలాంటి పేర్లు పెట్టి ప్రతి నీటి బొట్టుని జాగ్రత్తగా పట్టండి, జాగ్రత్తగా కాపాడుకోండి, ఏదో నీళ్ళ ఇంకుడు గుంటలు పెట్టి నేలలో దిగేటట్టుగా చేసుకోండి, వ్యర్థంగా పోనివ్వకండి, ఏదో డ్రై అయి పోనివ్వకండి. వాటి వల్ల కొన్ని ఉపద్రవాలను అలా పోనివ్వకపోతే అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ సముద్రంలో కలవాల్సిన నీళ్లు కలవనివ్వకపోతే ఆ సముద్రంలో నీళ్ళు పాడైపోతాయి, ఆకాశంలోకి వెళ్ళవలసిన నీళ్ళని వెళ్ళనివ్వకపోతే మేఘాలు తయారు కావడం తగ్గిపోతుంది. బట్ అది అలా ఉంచినప్పటికీ కూడా వ్యర్థంగా వాడేటటువంటి జలాన్ని తగ్గించండి, నీటి బొట్టుని ఆదా చేయండి. ఇలాంటివన్నీ నీటి మీద ఒక రకమైనటువంటి స్పందన కలిగి దాన్ని రక్షించాలి అని అనిపిస్తోంది. దాన్నే
ఉద్యమంలాగా చేసి జనాల్లో దాన్ని తీసుకువెళ్ళి చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఆ విషయంలో హృదయ స్పందన కలిగి ఆలోచనని అణచి దీన్ని 10 మందికి అందించి వారిలో కూడా ఆ హృదయ స్పందన కలిగేటట్లుగా చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం. ప్లాస్టిక్ వాడుక తగ్గించండి, ఏదో భూమిని జాగ్రత్తగా అట్టే పెట్టండి, రసాయనాలు కలవనివ్వకండి, భూమి శక్తిని క్షీణింపజేయకండి. ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా జరుగుతున్నాయంటే భూమి విషయంలో ఉండేటటువంటి ప్రేమని వాళ్ళు భావించి ఈ భూమిని 10 కాలాల పాటు పదిలంగా పెట్టుకోవాలనే తపన చేత దీన్ని మిగతా వాళ్ళలో కూడా కలిగించాలి అని వాళ్ళు సాగించేటువంటి ఒక ఉద్యమానికి అది ఒక ఫలిత అంశం. ఇది ప్రకృతి విషయంలో. ఇదే రకంగా తోటి ప్రాణికోటి విషయంలో కూడా చూడండి, పశువుల్ని ఏదో వాటిని వధస్థానాలకి తీసుకుపోతుంటే వాటిని ఆపి వాటిని మరల్చి ఎక్కడో ఒక చోట ఒక గో సంరక్షణ స్థానాలని ఏర్పాటు చేసి అక్కడ వాటిని కాపాడాలి, వాటి కోసం వైద్యాలయాలు పెట్టాలి, వాటికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వాలి, వాటి నుంచి పాలు రాకపోయినా పర్వాలేదు, వాటి మానాన్ని జాగ్రత్తగా బతకగలిగితే చాలును. దానివల్ల వాతావరణానికి శుద్ధి ఏర్పడుతుంది, భూమికి సారం పెరుగుతుంది. జంతువుల విషయంలో చూపించేటటువంటి ఒక ప్రేమ, అదో పశువు మనమో పశువు, మన మానాన్ని బలం పొదుకుని దాన్ని బతకనివ్వాలి. అసలు జంతువులు కనుక ఎక్కువైపోతే అసలు భూమి మీద మనుషులకి బతకడం కష్టమైపోతుందండి. ఈ రకమైనటువంటి సమతౌల్యాన్ని మనం జాగ్రత్తగా చూడాలంటే వాటిని కొన్నిటిని తీసేయాలి. ఇది ఆలోచన. ఈ ఆలోచనని అణచి హృదయ స్పంది అవ్వడం చేత వాళ్ళు దానిని సురక్షితంగా అట్టే పెట్టుకోవాలి. ఎండలు పెరుగుతున్నాయి, ప్రతి ఏడాది కంటే ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయట. మనం హాయిగా ఏవో ఈ సీసాల్లోనూ ఆ సీసాల్లోనూ నీళ్లు పోసుకొని ఏదో నీళ్ళ లాంటివి ఏదో పోసుకొని ఏదో వాటిని తాగుతూ అమ్మయ్య మా దాహం తీరుతోంది అని ప్రయత్నాలు మనం చేస్తున్నామే. మనతో పాటు బ్రతికే మిగతా ప్రాణికోటికి కూడా నీరు అవసరం కనుక వాటికి చిన్న చిన్న గూళ్ళు కట్టి ఏదో పళ్ళాలు పెట్టి అయితే కొబ్బరి చిప్పలు లాంటివి ఏర్పాటు చేసి దాంట్లో నీరు పోసి వాటికి కూడా అందుబాటులో అట్టే పెట్టి అవి త్రాగడానికి కాస్త సౌకర్యం కలిగించాలి. ఇలాంటి ఉద్యమాలు ఈ వేసవి కాలంలో బహుళంగా జరుగుతూ ఉంటాయి, అనేక మంది చేస్తూ ఉంటారు. పక్షుల విషయంలో వాళ్లకు ఉండేటటువంటి హృదయ స్పందనకి అది ప్రతీక. రెక్కలు ఉండేవి, హాయిగా పోతాయి, తిరుగుతాయి, ఎక్కడ దొరికితే అక్కడ నీళ్ళ కోసం అవే వెతుక్కుంటాయి, తెచ్చుకుంటాయి, తాగుతాయి, వాటి మానాన అవి తిరుగుతాయి, వాటి మానాన బతుకు తెరువు కోసం వాటి పాటలేవో అవి పడతాయి. ఇది ఆలోచన ఆక్రమించినప్పుడు, హృదయం క్రిందకి అణిచినప్పుడు జరిగేటటువంటి తీరు. కానీ హృదయం పైకొచ్చినప్పుడు, ప్రేమ కలిగినప్పుడు ఆ ఆలోచనని అది అణచి ఆ ఆలోచనని తనకి తోడు చేసుకుని వాటికి మనం ఏ సౌకర్యాన్ని కలిగించాలి, మనం ఎంతో సౌకర్యాలు ఎన్నిటి నుంచో మనం పొందుతున్నప్పుడు వాటికే రకమైనటువంటి సౌకర్యాల్ని మనం అందచేయవలే అనే ఆలోచన చేసి వాటి కోసం ఏదో కొంత. మనకి వేదాల్లో పంచమహాయజ్ఞాల్లో భూతయజ్ఞం అనేది కూడా ఒకటి ఉందండి. ఇది ఎప్పటి నుంచో మన వాళ్ళు చెప్పారు. భూతయజ్ఞం ఎక్కడి నుంచి ప్రారంభం? దానికి మన ఇంటి ముందర కళ్ళాపి జల్లే చోటు నుంచి ప్రారంభం. వాటికి ఒక మెత్తటితనాన్ని కలిగించాలి. అక్కడ తిరిగేటటువంటి చీమలకి, అక్కడ తిరిగేటువంటి ఇతర కీటకాలకి కొంత ఆహారం పెట్టాలి కనుక అక్కడ ఏదైనా పిండ్లతోటి, ఏదో వరి పిండో ఇతర పప్పులు లాంటి వాటిని చల్లించినప్పుడు వచ్చేటటువంటి పిండో, అందులో ఉండేటటువంటి వ్యర్థమైనటువంటివి తినడానికి పనికి రాకుండా ఉండేటటువంటి వాటిని తెచ్చి వాటిని ప్రాసెస్ చేసి వాటిని ముగ్గు కింద మార్చి దాన్ని ఇంటి ముందర గుమ్మాల ముందర గీతల కింద గీసి దాంట్లో రకరకాల డిజైన్స్ వేసి అది డిజైన్ కింద వీళ్ళకి ఒక ఆనందాన్ని ఇచ్చేది. కానీ వాటి వెనక లక్ష్యం అక్కడ సంచరించేటటువంటి ఈగలు మొదలైనటువంటి
చీమలు మొదలైనటువంటి క్రిమి కీటకాలకు కూడా వాటికి కొంత తిండి కావాలి కదా. మనం హాయిగా తింటూ బతికేటప్పుడు అవి కూడా ఏవో తినడానికి వాటికి ఏదో కొంత మనం చూపించాల్సిన బాధ్యత కాస్త బుద్ధి కలిగిన ప్రాణులుగా మనకు ఉంటుంది కదా అని వీళ్ళకి అనిపించి ఆ హృదయాన్ని బాగా పైకి తెచ్చి ఆలోచనను దానికి తోడు చేసుకుని వాటికి ఏ రకమైనటువంటి సౌకర్యాన్ని మనం కలిగించగలుగుతాము. ఇది అక్కడి నుంచి ఆరంభం చేసి మనం తినేటటువంటి తిండికి కూడా ముందు ఎంగిలి చెయ్యకముందు, మామూలుగా ఏదో ఎంగిలి చేతితోటి కాకిని కూడా కొట్టడండి అని అంటుంటారు. అసలు ఎంగిలి చేతితో కాకిని కొట్టనేకూడదు. అసలు ఎంగిలి మెతుకులు వాటికి వెయ్యకూడదు. అలాగా ఎంగిలి చేయక ముందు తనకు లభించిన ఆహారాన్ని తన పోర్షన్కి వచ్చినటువంటి ఆహారంలోంచి ఓ 4 ముద్దలు తీసి పక్కన పెట్టి వాటిని అదే క్రమంలో ప్రకృతిలో ఉండేటువంటి పక్షులకి, క్రిములకి, కీటకాలకి ఆహారంగా ఉపయోగపడగలిగేటట్టుగా వాటిని వదిలి మిగతా ఆహారాన్ని తిన్నప్పుడు పళ్ళెంలో ఒక ఆకు ముక్క కానీ ఏదో చిన్న మెతుకు కానీ మిరప గింజ కానీ మిగలకుండా మొత్తం పూర్తిగా అప్పుడే ఆహారం కోసం పెట్టుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ప్లేట్ లాగానో ఆకులాగానో దాన్ని పూర్తిగా శుద్ధి చేసి అప్పుడు లేవాలి అక్కడి నుంచి. ఇది భూతదయ అనడానికి ఒక ప్రతీక. ఈ మధ్యలో ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. మనం చుట్టూ ఉండేటువంటి సమస్త భూతాలకి ఏ రకమైనటువంటి సేవలు చేయాలని ఎందుకు వచ్చింది ఇది అంటే హృదయాన్ని వారు బాగా వికసింపచేసుకొని దానికి తోడుగా ఆలోచనను తీసుకుని ముందుకు వెళ్ళగలిగే ప్రవృత్తి. అంటే ప్రతి అణువులోంచి, ప్రతి కణంలోంచి, ప్రతి ప్రాణికి ఎలా తమకు ఉపయోగపడుతున్నాయో గుర్తించి ఏదైనా సేవ మనం కూడా కొంత చెయ్యాలి అనే తపన వాళ్ళల్లో అది కలిగించాలి అనేటటువంటి బహుశా తత్వం ఆ మహనీయులు మనకు అందించినటువంటి పెద్దలు చేసిన మహోపకారం. ఇదే క్రమంలో అసలు మన జీవితానికి ఈ ప్రపంచపు ప్రవృత్తికి కూడా మూల ఆధారం ఏది? భగవంతుడు. మనకు కనిపించడు. ఇప్పుడు బయట తిరిగేటటువంటి ఈగ మనకి ఎట్లా ఉపకరిస్తోంది అనేది మనకి తెలియదు, మనకి కనిపించదు. చెట్టు ఎలా మనకు ఉపకరిస్తుందో కొంత కనిపించవచ్చు. గాలి వీస్తూ ఉంటుంది, ఏదో ఆకులు తీసి అప్పుడప్పుడు తింటూ ఉంటాం, కొన్ని చెట్లకి సంబంధించినవి. పువ్వులు తీసి మనం వాటిని వాడుకుంటూ ఉంటాం ఏదో రకంగా. కాయలు తీసుకుని వాటిని వాడుకుంటూ ఉంటాం ఏదో రకంగా. ఉపకారం కనిపిస్తుంది. వీచే గాలి వల్ల మనకి శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియ సాగుతోంది, ఉపకారం కనిపిస్తోంది. కానీ ఈగలు, బల్లులు, నల్లులు, పిల్లులు వీటి వల్ల మనకు ఉపకారం ఏం కనిపిస్తోంది కనుక? ఆకాశంలో తిరిగే పక్షుల వల్ల మనకు ఉపకారం ఏం కనిపిస్తోంది కనుక? అలాంటి వాటిని మనం ఎట్లా పట్టించుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. ఎందుకు పట్టించుకోవాలి? మన చుట్టూ ఉండేటటువంటి ప్రతిదీ కూడా మన యొక్క ఉనికికి, మన యొక్క ప్రగతికి అవి తోడ్పడుతున్నాయి. అలా తోడ్పడేటటువంటిదే మన చుట్టూ ఉండే ఈ ప్రపంచం అంతా. అందులో మనం ఒక భాగం. మనం కూడా వాటికి ఉపయోగపడాలి, అవి మనకు ఉపయోగపడాలి. ఇది పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథ అని 3వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఒకరికొకరు తోడ్పడుతూ సక్రమమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఈ ప్రపంచమనే బృహత్ శరీరంలో మనం మనగలగాలి. ఈ ప్రపంచమనే బృహత్ శరీరం భగవంతుడు. ఇది మనకి గతంలో 7, 8 అధ్యాయాల్లో కృష్ణుడు చేసినటువంటి ఉపదేశం. ఆయన చెప్పాడు ఈ విషయం. నేనుంటా అన్నిటిలో, సూత్రే మణిగణ ఇవ. పూసలు కలిగినటువంటి ఒక మాలికకి లోపల దారం కనిపించకుండా వాటినన్నిటినీ ఆయా స్థానాల్లో ఉంటూ అది
మరొకరికి ఆనందాన్ని కలిగించగలిగేటట్లుగా ఉన్నట్టు నువ్వు కూడా ఒక పూసలాగా ఈ ప్రపంచం అనేటువంటి మాలికలో ఉండాలి. దీనికంతటికీ వెనకాతల ఆధారం నేను. మయా తతమిదం సర్వం జగత్. ఇది ఆయన గతంలో చెప్పాడే. ఇప్పుడు మనకేం కలగాలి అది తెలుసుకున్న తర్వాత, అది విన్న తర్వాత, నాకు ఇంత ఉపకారం చేస్తుండేటటువంటి వాణ్ణి నేను ఎంత శ్రద్ధతోటి, ఎంత ప్రేమతోటి, ఎంత విశ్వాసంతో, ఎంత ఉపకార స్మృతితోటి నేను వాడిని ప్రీతితోటి సేవ చేయాలి. ఈ ప్రీతితోటి చేసేటటువంటి సేవకే భక్తి అని పేరు. ఈ భక్తి అనేటటువంటిది ఎంత మనకి ప్రయోజకరం, ఎంత లాభదాయకం అనేది 9వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. ఆచరించే పనికి ధర్మము అని కదా పేరు. ఆచరించవలసినటువంటి పనిని మనం ధర్మము అని అంటాం. ఏదేది మనం చేయాలో అది ఆయా సమయానికి, ఆయా సందర్భానికి తగినట్టుగా ఈ చేసేటటువంటి పనులు వ్యక్తికి సంబంధించి ఉంటాయి, వ్యక్తిగతంగా మారుతూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా పనిచేస్తాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పనిచేస్తారు. మొత్తానికి ఈ చేసేటటువంటి పనులు అన్ని ధర్మాలైతే ఇది మనకు ఉపకారం చేసే భగవంతుణ్ణి గుర్తించి ఆయనకి సేవగా దీన్ని చేయగలిగితే దాని పేరు భక్తి. ఇది కూడా ధర్మము. మనం చేసేటటువంటి పని మామూలుగా చేస్తే అది కర్మ. కానీ అది మనకు చేసే ఉపకారానికి ప్రతిక్రియగా ఫలితాన్ని ఆశించకుండా ప్రేమతో చేస్తే అప్పుడు అది ధర్మమై అదే భక్తి అవుతుందన్నమాట. ఇది కలిగినటువంటి వ్యక్తిని భగవంతుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. వాడి విషయంలో తాను ఎంత మనం ఆయన విషయంలో శ్రద్ధ కలిగి ఉండడం కాదు, ఆయన మన విషయంలో ఎంత శ్రద్ధని కలిగి ఉంటాడు, మనకి ఎంత సౌకర్యాన్ని ఆయన అందిస్తాడు. అంటే మినహాయింపులు అంటుంటాం కదా, వీడికి ఈ ఎగ్జంప్షన్, వాడికి ఆ ఎగ్జంప్షన్ అన్నట్టుగా ఎన్ని రకాలైనటువంటి మినహాయింపుల్ని ఇవ్వాలి అని తాను ఎదురు చూస్తాడు అనే దాన్ని 9వ అధ్యాయం మనకి భగవద్గీతలో చెప్తుంది. అందుకోసమనే ఇది మనసు పరిపక్వం కాని వాడికి చెబితే వాడు అపార్థాలకి దారితీస్తుంది. పక్వమైన వాడికి చెబితే వాడు చేసే పనిని మరింత సమర్థవంతంగా నెరవేర్చేటట్టుగా తీర్చిదిద్దుతుంది. అందుకోసమనే 7వ అధ్యాయం చెప్పి ఎలా ఉంటాడో ప్రతి వస్తువుకి, వస్తువులో ఉండే ధర్మాలకి కూడా తనే ఎలా ఆధారమై ఉంటాడో చెప్పి, అందులో ఉండేటటువంటి వాళ్ళు 4 రకాలుగా ఎలా ఉంటారో చెప్పి, ఆ 4 రకాల్లో తననే అన్ని రకాలుగా భావించినటువంటి జ్ఞాని యొక్క గొప్పతనాన్ని చెప్పి, సంపదలు కోరుకునేవాళ్ళు, ఆత్మని కోరుకునేవాళ్ళు, లేదు ఇతరమైనటువంటి భగవంతుణ్ణే కోరుకునేటువంటి వాళ్ళకు ఉండేటటువంటి స్థితి గతులని గురించి చెప్పి, ఆ గతులలో ఉండేటటువంటి కాల నిర్ణయాన్ని చేసి, ఇంత ప్రేమ కలిగిన వాడి విషయంలో తాను ఎంత ఆసక్తితోటి ఉంటానో, అలాంటి వాడిని ఎంత జాగ్రత్తగా తాను చూసుకుంటానో చెబుతున్నాడు. ఇది చాలా రహస్యమైనటువంటి అంశము కనుక దానికి రాజగుహ్యం. ఇది తెలుసుకోవాల్సిన వాటిలో అతి ఉత్తమమైనటువంటిది కనుక రాజవిద్య. సో రాజవిద్య, రాజగుహ్యం అనే పేరుతోటి భగవద్భక్తి అనేటటువంటి తత్వాన్ని చెప్పిన అధ్యాయం కనుక భగవద్గీతకి అంతటికీ కూడా మధ్యలో చేరింది 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయానికి ఇటు కొన్ని ఉన్నాయి, అటు కొన్ని ఉన్నాయి అన్నమాట. సారం ఎప్పుడు కూడా మధ్యలో చేరి ఉన్నట్టుగా దీంట్లో ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పాడు. దీని యందు రుచి ఉండి శ్రద్ధ ఉందా బాగుపడతాడు అని దీనిని అశ్రద్ధ చేస్తే లేదా
దీనిని గేలి చేస్తే, దీనిని తక్కువ చేస్తే, దృష్టి పెట్టకపోతే నష్టపోతాడు సుమా. ఈ విషయాన్ని మొట్టమొదట దీని గొప్పతనాన్ని కొన్ని విశేషణాలతోటి చెప్పి దీని తాత్పర్యం భక్తి అనే దాన్ని నిర్ణయం చేసిన తర్వాత, షడ్విధ తాత్పర్య లింగాలు అని అంటాం కదా, వాటిని చెప్పిన తర్వాత అప్పుడు దీనిని విశ్వసించినటువంటి వాడికి కలిగే లాభం ఏమిటి, విశ్వసించకపోతే వచ్చే నష్టం ఏమిటి అనే దాన్ని నిర్ణయం చేసి చెబుతూ 9వ అధ్యాయంలోకి మనని తీసుకువెడతాడు స్వామి. భగవద్గీతలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.